కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులారా, బాగున్నారా? ప్రతిదినం నూతనమైన సంగతులను దేవుని వాక్యంలో నుండి నేర్చుకున్నటకు గాను దేవుడు మనకు అనుగ్రహించున్న ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 27వ అధ్యాయము ప్రియులారా 42, 43 వచ్చిన భాగములు. 43వ వచనం. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులో నున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. చదవబడి ఉన్న వాక్యం మీది వినుచుండిన వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగుపరచి మీ దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచమని, మీ హస్తము మాపై నుంచమని యేసునామమున అడిగి వేడుకొని పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగంలో తల్లి అయిన రిబకా తన కుమారుడైన యాకోబునకు ఓ సలహా, ఓ సజెషన్ చేస్తున్నారు. ఏంటంటే, నాన్న, మీ అన్నయ్య అయినటువంటి యాసావు నిన్ను చంపాలనుకుంటున్నాడు కనుక అతడు నీవు కలబడితే ఒకరినొకరు కొట్టుకుని చనిపోవడం, ఇద్దరిని ఒకేసారి నేను పోగొట్టుకుంటే నా కడుపు బాధ భరించలేనంతగా ఉంటుందిరా. కనుక మీ అన్న కోపం చల్లారేంతవరకు నాన్న ఉన్నాడు, అతడే లాబాను, నువ్వు అక్కడికి వెళ్ళిపోయి మీ అన్న కోపం తగ్గేంత వరకు అక్కడ ఉండు అని చెప్పారు. ఆ ప్రకారంగా మరి ఈ యాకోబు తన రిబకా అన్న అయినటువంటి లాబాను ఎక్కడున్నాడు? ఇతడు కల్దీయ దేశంలో హారానులో ఉన్నాడు. కల్దీ అంటే బబులోను. ప్రస్తుతం అది ఇరాక్ సమీపంగా ఉన్నటువంటి ప్రాంతం. అక్కడికి వెళ్ళాడు. ప్రియులారా, నిజానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన 14 సంవత్సరాలు నౌకరి చేశాడు. 6 సంవత్సరాలు ఆ ఇంట్లో ఓ పనివానిగానే జీవించాడు. మొత్తం 20 సంవత్సరాలు అక్కడ జీవించాడు. ఈ 20 సంవత్సరాలలో తాను పడిన కష్టాన్ని, తాను అనుభవించిన శ్రమను ఓ రోజు లాబానుతో మాట్లాడుతూ అంటాడు, నేను ఎండకి ఎండిపోయాను, వర్షానికి తడిసిపోయాను, మంచుకు నానిపోయానంటూ మరి ఆదికాండము 31, 39, 40 వచనాలలో
మాట్లాడతారు. యాకోబు నిజానికి ఎవరు అంటే ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరు? అబ్రహాము కుమారుడు. అబ్రహాము ఆదికాండం 24 ప్రకారంగా అన్ని విషయాలలో దీవించబడిన వ్యక్తి అబ్రహాం. కోటీశ్వరుని కొడుకు. ఆదికాండం 26 అధ్యాయం 12 వచనం ప్రకారంగా విత్తనాన్ని వేసి 100 ఫలాన్ని పొందినవాడు ఇస్సాకు. అట్టి ఇంటిలో పుట్టి వచ్చినటువంటి ఈ కుమారుడైన యాకోబు అంతగా ఎండకు ఎండిపోయి, పగటి ఎండకు రాత్రి మంచునకు నేను క్షీణించిపోయాను అంటాడు. అంత జీవితం ఎందుకు జీవించవలసి వచ్చింది అంటే తన జీవితంలో జరిగినటువంటి కొన్ని తప్పులు. ఈరోజు మనం నేర్చుకున్న అంశం కూడా ఏంటంటే జీవితంలో దొరిలే తప్పులు కొన్ని కష్టాలను, కొన్ని పాఠాలను నేర్పిస్తాయి. యాకోబు మంచి ప్రార్థనాపరుని కుటుంబంలో పుట్టాడు. మంచి విశ్వాస వీరుడు అని చెప్పొచ్చు. కన్నీరు కార్చి ప్రార్థన చేసినటువంటి యోధుడు, యోగ్యుడు ఈయన కూడా. కానీ ఈయన జీవితంలో కొన్ని తప్పిదాలు జరిగాయి. ప్రభు సంకల్పం ఉన్నది తాను దీవించబడాలని. కానీ ఆ తల్లి ఇచ్చినటువంటి సలహాలు, తన అన్నకు రావలసిన ఆశీర్వాదాలు తాను తీసుకోవడం, తాను క్రియ చేసిన విధానం ఇదంతా ఎలాంటిదంటే తన దైవిక దైనందిన చిన్న జీవితంలో తెలిసి తెలియని పొరపాట్లు, అవసరాన్ని బట్టి ఆడిన అబద్ధాలు తనను అలాగున నడిపిస్తూ వచ్చాయి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఆ తప్పిదములకు తాను పడుచున్న కష్టం ఏంటంటే హారాను వెళ్ళమన్నారు తన తల్లి. హారాను వెళుతున్నాడు. నిజానికి ఈ హారాను గూర్చి మనం లేఖనంలో చూసినట్లయితే హారాను అనేది ఒక ఊరు ఉన్నది. హారాను అనేది ఒక వ్యక్తి పేరు కూడా. ఆదికాండం 11:26 చదివితే తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును, నాహోరును, హారానును కనెను. అంటే తెరాహుకు 3 కుమారులు, వారిలో పెద్దవాడు అబ్రహాం, 2 నాహోరు, 3 హారాను. ఇది వ్యక్తి పేరు. ఆ తరువాత పిల్లరా 11:28 చదివితే హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరును పట్టణంలో తన తండ్రిని తెరాహు కంటే ముందుగా మృతి పొందాడు. అంటే చిన్న కుమారుడు ముందుగా మృతి పొందాడు, తెరాహు కుమారుడు. అయితే పిల్లరా ఇప్పుడు అదే హారాను 11:29 చదివితే అబ్రహాం భార్య పేరు షారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. వింటున్నారా? హారాన్ అనేది ఒక ఊరు ఉన్నది. హారాన్ అనేది ఒక వ్యక్తి యొక్క పేరు. ఇప్పుడు ఈ హారాను అనబడిన ఊరికి రెబెకా వెళ్ళమంటున్నారు. నిజానికి ఇదే హారానును అబ్రహాం విడిచి వచ్చాడు. 12:4 యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడగలవాడు. ఒక్కసారి అబ్రహాము హారాను విడిచిన తరువాత తను మరణం వరకు కూడా ఆ పట్టణాన్ని చూడకుండా, ఆ పట్టణం వైపు వెళ్ళకుండా ఉన్నాడు. అంటే అబ్రహాము యొక్క విశ్వాస జీవితం ముందుకు సాగిందే తప్ప వెనక్కి సాగలేదు. ఈవెన్ తన కుమారుడికి సంబంధం చూడవలసి వచ్చినప్పుడు అబ్రహాము వెళ్ళలేదు సంబంధం కోసం స్వజనుల మధ్యలోకి. ఎవరిని పంపించాడు? పనివాడైన ఎలియాజరుని పంపించారు. కొందరు అనుకుంటున్నారు అబ్రహాం వృద్ధాప్యంలో ఉన్నాడు కదా, వెళ్ళలేని వయసు కదా. ఆ మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే అబ్రహాము వృద్ధాప్యమై వెళ్ళలేకపోవడం కాదు. అబ్రహాము ఇస్సాకును సంబంధం చూసిన తర్వాత అతడి కెతురని పెళ్లి చేసుకుని 6 కుమారులు కన్నట్లుగా చూస్తాం.
సో కనుక ఈ విషయమై మనము ఆ, అబ్రహాం వృద్ధాప్యాన్ని బట్టి వెళ్ళలేదు అని చెప్పకూడదు. మనం అబ్రహాం వెళ్ళగలడు, కానీ విశ్వాస తీర్మానం ఏంటంటే ముందుకు సాగడమే కానీ వెనక్కి వెళ్ళేది లేదు. ఆ ప్రకారంగా మరి దేవుని పిల్లలుగా మనం కూడా బ్రతికున్న చేప ముందుకు వెళుతుంది, చచ్చిపోయిన చేప నీటి ప్రవాహానికి కొట్టుకుని పోతుంది. అంటే దీని భావం ఏంటంటే దేవుని పిల్లలుగా మనం ముందుకు సాగిపోవలసిన వారమే కానీ వెనుదిరిగి చూచే వారమైతే కాదు. ఆమేన్. ముందుకు వెళ్దాం. ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు? తన ఆధ్యాత్మిక జీవితంలో, వింటున్నారా పిల్లరా, తన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగి వెళ్ళవలసిన వాడు వెనుదిరిగి వెనక్కి వెళుతున్నాడు. ఆత్మీయంగా ముందుకు సాగిపోవలసిన వ్యక్తి ఎప్పుడైతే వెనక్కి వెళుతున్నాడో తన జీవితంలో ఎన్నడూ ఎవ్వరూ పడని కష్టాలు తను అనుభవించవలసి వచ్చింది. కష్టాలు పడడమే కాదు, కొన్ని పాఠాలు కూడా నేర్చుకున్నాడు. ఆ కష్టాలు, ఆ శ్రమలు తనకు పాఠాలను నేర్పాయి. భయపడ్డాడు, ప్రాణభయంతో కృంగిపోవలసి వచ్చింది, ఎబ్బోకులో విలపించాడు. మొత్తానికి ఏంటంటే ఆత్మీయ జీవితంలో వెనక్కి నడిచిన వ్యక్తి యాకోబు. తాను వెనక్కి నడవడం, కొన్ని పాఠాలు నేర్చుకున్నాడు, కొన్ని కష్టాలను అనుభవించాడు. కష్టాల మధ్య పాఠాన్ని నేర్చుకున్నాడు. అయితే ఒక్కసారి హారానికి వెళ్ళాడు, వచ్చిన తర్వాత మరి బ్రతికుండంగా ఇంకెన్నడూ కూడా వెనక్కి చూడలేదు, వెనక్కి వెళ్ళలేదు. ఐగుప్తుకు ఒకసారి వెళ్ళవలసి వస్తే పిల్లరా తాను వెళ్ళనన్నాడు. ఆ రాత్రి ప్రభువు మాట్లాడితే వెళతాను ప్రభు అని ప్రభువు మాట తీసుకుని వెళ్ళాడు. తల్లి మాట విని అక్కడికి వెళ్ళి కష్టాల పాలయ్యాడు. దేవుని మాట విని వెళ్ళి రాజులను సైతం దీవించాడు. ప్రియులారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో మన విశ్వాస యాత్ర ముందుకు సాగాలే తప్ప వెనక్కి నడవకూడదు. చూడండి, ప్రభు చెప్పారు ఇజ్రాయేలుతో మోషే ద్వారా, మీరు ఆగిపోక సాగిపోవడని. అలాగన ముందుకు సాగిపోతూ ప్రభు కృపను పొందుదుము గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించమని యేసయ్య నామమున అందరినీ దీవించండి. వరదలను తగ్గించండి, ప్రజలకు క్షేమం ఇవ్వండి. ఎంతోమంది కనీస అవసరతలు తీర్చబడకున్నారయ్యా, క్షేమాన్ని దయచేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.